వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. క్షోణితలంబునన్నుతురు సోకగ మొక్కెను తింతు సైకత శ్రోణికి జంజరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికిన్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత తృతీయాధ్యాయంలోని 15వ శ్లోకం వరకు మనం తెలుసుకున్నాం. ఈ భాగంలో 16వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో అర్జునునికి భగవద్గీత బోధిస్తూ సాంఖ్యయోగాన్ని అంటే ఆత్మతత్వ వివేక యోగాన్ని, తర్వాత నిష్కామ కర్మయోగాన్ని కొంతవరకు చెప్పాడు. అవి విన్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మనే అడుగుతున్నాడు, కర్మయోగం కంటే జ్ఞానయోగం కంటే కర్మయోగమే శ్రేష్టమైంది అని నువ్వు భావిస్తే కనుక నువ్వు నన్ను ఈ ఘోరమైనటువంటి యుద్ధానికి ఎందుకు ప్రేరేపిస్తున్నావు? ఈ యుద్ధం చేసేటువంటి కర్మయోగానికి నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు? నాకు నీ వాక్యాల వల్ల, నీ మాటలతో నాకు సందేహం కలిగి నా బుద్ధి భ్రమిస్తోంది. అంచేత ఇదంతా కాదు, నాకు ఈ కర్మయోగమా జ్ఞానయోగమా ఈ రెండిట్లో ఏది నేను ఆచరిస్తే నాకు మంచి జరుగుతుందో, శుభం పొందుతానో ఆ విషయాన్ని నాకు నిశ్చయంగా చెప్పు అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం మొదలుపెట్టాడు. ఓ అర్జున, సృష్టి మొదలుపెట్టేటప్పుడు నేను ఈ జగత్తులో ఉండేటువంటి జ్ఞానాధికారులకి, అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానభూమికి వెళ్ళి ఆరోహించాలి అనుకునేటువంటి వాళ్ళకి జ్ఞానయోగాన్ని, నిష్కామ కర్మయోగులకి కర్మయోగం అనేటువంటి 2 అనుష్ఠానాలు నేను ఉపదేశించి ఉన్నాను. ఈ 2 అనుష్ఠానాలు వేరు కావు. ఒకటి చిత్తశుద్ధి అంతగా లేకపోయినట్టయితే కనుక దానికోసం యోగులు కర్మయోగాన్ని పాటించాలి. కొంచెం చిత్తశుద్ధి కలిగి
జ్ఞానభూమికల్ని ఆరోహించగలము అనుకునే వాళ్ళు జ్ఞానయోగాన్ని పాటిస్తారు. ఈ రెండిట్లో ఏది శ్రేష్టం అనే ప్రశ్నకి అసలు తావే లేదు. అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఈ రెండు రకాలైనటువంటి మార్గాలు. ఏ మార్గంలో వెళ్ళినా కూడా పరమాత్మని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, చిత్తశుద్ధి కలిగే వరకు వర్ణ ఆశ్రమ ఉచితాలైనటువంటి కర్మల్ని ఆచరించాలి. కర్మల్ని చేయకుండా ఎవ్వరూ జ్ఞానాన్ని పొందలేడు. కర్మల్ని వదిలిపెడితే సిద్ధి మోక్షం కలగదు. కాబట్టి కర్మత్యాగం అంటే అనాసక్తి. కర్మల్ని ఛేదించడం సాధ్యం కాదు. ఎందుకంటే కర్మ చేయకుండా ఎవరూ కూడాను ఒక్క క్షణమైనా ఉండలేరు. ఎందుకంటే ప్రకృతి సహజమైనటువంటి, ప్రకృతి నుంచి పుట్టినటువంటి సత్వ రజస్ తమో గుణాలు ఈ కర్మలు చేయడానికి ఈ జీవుల్ని బాధ్యులుగా చేస్తున్నాయి. అంతేకాదు, ఎవరైతే మూఢచేతుడు మూఢుడు ఎవడైతే ఉంటాడో వాడు కర్మేంద్రియాలను నిగ్రహించి మనసుతో ఇంద్రియ విషయాల్ని స్మరిస్తూ ఉంటాడో అతను కపటి అని చెప్తాడు. అలా కాకుండా ఎవరైతే వివేకమైనటువంటి మనస్సుతోటి జ్ఞానేంద్రియాలను నిగ్రహించి అనాసక్తుడై కర్మేంద్రియాలతోటి కర్మానుష్ఠానం చేస్తాడో అతనికి సిద్ధశుద్ధి పొంది అతను జ్ఞానం పొందుతాడు. కాబట్టి ఇతను పైన చెప్పినటువంటి కపటి కన్నా కూడా చాలా ఉత్తముడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే శాస్త్రవిహితమైనటువంటి నిత్య కర్మల్ని నువ్వు తప్పకుండా చెయ్యి. అసలు చేయకుండా ఉండడం కన్నా చెయ్యడమే మేలు. అలా నువ్వు చేయకపోయినట్టయితే చెయ్యను అనుకున్నట్టయితే కనుక నీ దైనందిన జీవితం కూడా గడవదు. అంతేకాదు, ఈశ్వరుని ఉద్దేశించి చేసేటువంటి కర్మ కంటే ఏ ఇతర కర్మలైనా సరే మనుష్యుణ్ణి ఆ కర్మలు బంధిస్తాయి. కాబట్టి భగవంతుని ఉద్దేశించి ఎటువంటి ఆసక్తి లేకుండా ఆ కర్మల్ని ఆచరించు. సృష్టి ఆరంభంలో బ్రహ్మ యజ్ఞాలతో పాటు జీవులను సృష్టించి ఇలా చెప్పాడు, ఈ యజ్ఞాలతోటి మీరు సదా సమృద్ధిని పొందుతారు, ఈ యజ్ఞాలు మీకు కామధేనువు అవుగాక అని చెప్పేసి అన్నాడు. అంతేకాకుండా ఇంకా చెప్పాడు, ఈ యజ్ఞాలు చేసి మీరు దేవతలకు కనుక ప్రీతి కలిగించినట్లయితే వాళ్ళు మిమ్మల్ని వర్షాదులతో అనుగ్రహించి మీకు కావాల్సినవన్నీ ఇస్తారు. అలా మీరిద్దరు కూడాను పరస్పరం ఒకరినొకరి ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటూ ప్రీతిని చూపించుకుంటూ మీరు మోక్షాన్ని పొందండి అని చెప్పాడు. అంతేకాకుండా మీరు చేసే యజ్ఞాల వల్ల సంతోషించి దేవతలు మీరు కోరిన భోగాల్ని ఏవైతే ప్రసాదిస్తారో ఆ దైవదత్తాలైనటువంటి ఆ వస్తువుల్ని మీరు దేవతలకు నివేదించి అనుభవించండి. అలా చేయకపోతే మీకు పాపం వస్తుంది. ఎవరైతే యజ్ఞశేషాన్ని భుజిస్తారో వాళ్ళు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు. అంటే ఎవరైతే భగవంతుడి చెంది భగవంతుడికి నివేదించి తింటారో వాళ్ళు పాపాల నుంచి విముక్తులు అవుతారు. అలాగే కాకుండా తమ కోసమే వండుకుని దేవునికి నివేదించకుండా ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళు పాపాన్ని తింటున్నట్టు అని చెప్పాడు. అంతేకాకుండా ఈ అన్నమే ప్రాణాలకి ఆధారం. ప్రాణుల శరీరాలు పుట్టడానికి ఈ అన్నమే ఆధారం. ఆ అన్నం మేఘం, అంటే మేఘంలో ఉండేటువంటి నీరు వర్షం వల్ల కలుగుతుంది. ఆ మేఘాలు ఆ వర్షము యజ్ఞం వల్ల కలుగుతాయి. ఆ యజ్ఞం హోమాది కర్మల వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి కర్మ వేదాల నుంచి కలుగుతుందని తెలుసుకో. ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి సర్వవ్యాపి అయిన వేదం సదా యజ్ఞమందు ప్రతిష్టమై ఉంటుంది. అంటే వేదాల ఆధారంగా ఈ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి సుమా అని చెప్పాడు. ఇంతవరకు కిందటి భాగంలో అయింది. ఈ భాగంలో 16వ శ్లోకం నుంచి తర్వాత ఏం జరిగిందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. 16వ శ్లోకం ఇప్పుడు చూద్దాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని చూద్దాం ఇప్పుడు. ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి నానువర్తయతి ఇహ నానువర్తయతి ఇహ అవుతుందన్నమాట. యహ అఘాయు ఇంద్రియారామ అంటే అఘాయురింద్రియారామో అవుతుంది. మోఘం పార్థ స జీవతి. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఏవం ఈ రీతిగా అంటే పైన చెప్పాడు కదా, మీరు యజ్ఞాలు చేయండి, యజ్ఞాలు చేస్తే దేవతలు ప్రీతి చెంది మీకు ఆహారాన్ని అందిస్తారు, మీకు కావాల్సినటువంటి భోగ వస్తువులన్నింటినీ ఇస్తారు. మళ్ళీ మీరు వాటిని భగవంతుడిని నివేశించి వాటిని మీరు అనుభవిస్తూ ఉండండి. అలా చేయకపోయినట్టయితే మీకు పాపం వస్తుంది. ఏదైతే ఈ ఆహారం ఉందో ఈ ఆహారం నుంచే ప్రాణుల శరీరాలు ఉత్పత్తి అవుతాయి అని ఈ విషయాలన్నీ చెప్పాడు కదా. ఆ చెప్పినటువంటి ఏదైతే ఉందో అదంతా ప్రవర్తితం అలా ప్రవర్తింపబడినటువంటి చక్రం, ఈ కర్మచక్రాన్ని నా అనువర్తయతి ఎవరైతే అనుసరించరో ఇహ ఈ జగత్తులో యహ ఎవడు అనుసరించడో అఘాయు అతడు పాపజీవి అయి ఇంద్రియారామ ఇంద్రియాసక్తుడు అయి మోఘం వ్యర్థంగా పార్థ ఆ పురుషుడు జీవిస్తున్నాడు. అంటే ఏంటి చెప్తున్నాడు అనమాట. పైన ఏదైతే బ్రహ్మగారు చెప్పారో ఆ ప్రకారంగా ఎవరైతే చెయ్యరో, అలా చేయకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాడు పాపజీవి. అతను ఇంద్రియాసక్తుడు, ఇంద్రియాలపైన బాగా ఆసక్తి ఉంటుంది. అటువంటి వాడు ఈ భూమి మీద వ్యర్థంగా జీవిస్తున్నాడు. అతని వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగము ఉండదు, అతని జీవితము వ్యర్థము అని చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాము. లోకమున నిటు నడచెడి జగతి చక్రమును ఎవడు అనుసరించక మనుచునుండు నట్టి మనుజుడు పాప జన్మమున విషయలోలుడై వ్యర్థ జీవిక సలుపుచుండు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. లోకమున ఇటు నడచెడి జగతి చక్రమును ఎవడు అనుసరించక మనుచునుండు అట్టి మనుజుడు పాప జన్మమున విషయలోలుడై వ్యర్థ జీవిక సలుపుచుండు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. పార్థ ఎవడు ఈశ్వరుడితోటి ఈ విధంగా ప్రవర్తింపబడినటువంటి కర్మచక్రాన్ని అనుసరించడో అతడు ఇంద్రియాసక్తుడు, పాపజీవి అయి అతని జీవితం వ్యర్థం అవుతుంది సుమా అని చెప్పాడు. తర్వాతి శ్లోకం 17వ శ్లోకంలో ఇంకా ఏం చెప్పాడు అనేది చూద్దాం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. శ్లోకం ఇంకొకసారి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. యహ తు ఆత్మరతి స్యాత్ ఏవ యస్మాత్ మరతిరేవ స్యాత్ అవుతుందన్నమాట. ఏవచ మానవ ఆత్మని ఏవచ ఆత్మని ఏవచ అవుతుంది. సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ
ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యహ ఏదైతే తు కానీ ఆత్మరతి ఆత్మయందు ప్రీతి గలవాడు స్యాత్ అవుతాడో ఆత్మతృప్త ఏవచ ఆత్మయందే తృప్తి కలవాడు అవుతాడో మానవ మనుష్యుడు అటువంటి మనుష్యుడు ఆత్మని ఏవచ ఆత్మయందే సంతుష్టుడు అవుతూ ఉంటాడు. తస్య అట్టి వానికి కార్యం కర్తవ్యం న విద్యతే లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఆత్మయందే ప్రీతి కలిగి ఉండి ఆత్మయందే తృప్తి పొందుతూ ఆత్మయందే సంతుష్టుడై ఉంటాడో అటువంటి వానికి ఎటువంటి కర్తవ్యము లేదు, అతను ఏమీ చేయనవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే అటువంటి గొప్ప జ్ఞాని ఎవరైతే ఉంటారో అతను ఏమీ చేసినా చెయ్యకపోయినా ఒకటే అని చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఆత్మయందున సంతృప్తి నందువాడు ఆత్మయందున ఆనందమందువాడు ఆత్మయందునే సంప్రీతి నందువాడు చేయవలసిన కర్మలు చెప్పలేవు. పద్యం ఇంకొకసారి. ఆత్మయందున సంతృప్తి నందువాడు ఆత్మయందున ఆనందమందువాడు ఆత్మయందునే సంప్రీతి నందువాడు చేయవలసిన కర్మలు చెప్పలేవు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. కానీ ఇవన్నీ చేయాల్సిన వాళ్ళు చెప్పాడు, కర్మయోగిలా చేయాలి అని చెప్పేసి. కానీ ఎవరైతే వాటంటికి అతీతంగా ఉంటాడో అటువంటి మనుషుడు, ఏ మనుషుడైతే ఆత్మయందే ప్రీతి పొందుతూ ఆత్మయందే తృప్తి పొందుతూ ఆత్మయందే సంతుష్టి పొందుతూ ఉంటాడో అతనికి ఎటువంటి కర్తవ్యము లేదు. ఎందుకంటే ఈ కర్మలన్నీ చిత్తశుద్ధి కొరకు మాత్రమే చెప్పబడ్డాయి. అలాంటి చిత్తశుద్ధి ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళెవరికి ఈ కర్మలు అవసరం లేదు. చిత్తశుద్ధి ఎవరికైతే ఉంటుందో వారెవరికి ఈ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత శ్లోకం 18వ శ్లోకాన్ని చూద్దాం. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఈ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం ఇప్పుడు. నా ఏవా నైవ అవుతుంది. తస్య కృతేన అర్ధ కృతేనార్ధో అవుతుంది. నా అకృతేన నా కృతేన ఇహ నా కృతేనేహ అవుతుంది. కశ్చన నా అస్య చ మధ్యలో ఉంటుంది, నా చాస్య అవుతుంది అన్నమాట. సర్వభూతేషు చ కశ్చిత్ అర్థవ్యపాశ్రయ కశ్చిదర్థవ్యపాశ్రయ అవుతుంది. ఈ పదాలకన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. నా ఏవా అంటే లేనే లేదు, ఏమిటి ఎవరికి? తస్య అటువంటి ఆత్మజుడికి. అంటే ఇంతకుముందు శ్లోకంలో చెప్పాడు కదా, ఎవరైతే ఆత్మయందే ప్రీతి పొందుతూ ఆత్మయందే తృప్తి పొందుతూ ఆత్మయంతే సంతుష్టి పొందుతూ ఉంటాడో అతనికి ఎటువంటి కర్తవ్యాలు లేవు అని చెప్పాడు కదా. అటువంటి ఆత్మజునికి కృతేన కర్మానుష్ఠానం, ఆ కర్మలు చేయడం వల్ల అర్థ ప్రయోజనం, నా కృతేన కర్మ చేయకపోవడంతో కూడా ఇహ ఈ జగత్తున కశ్చన ఏమియును నా లేదు అస్య ఇతనికి
సర్వభూతేషు చ, ఏ ప్రాణితోనూ కశ్చిత్, ఎటువంటి అర్థవ్యపాశ్రయ, ప్రయోజన నిమిత్తమైనటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అన్నమాట, ఇందాక ఎవరైతే చెప్పానో ఈ ఆత్మయందే ప్రీతి పొంది, ఆత్మయందే సంతృప్తి పొంది, ఆత్మయందే తృప్తి పొంది ఉండేటువంటి అతనికి కర్తవ్యాలు లేవని చెప్పాం కదా, అటువంటి ఆత్మజనికి కర్మలు చేయడం వల్ల ప్రయోజనము లేదు, చేయకపోవడం వల్ల వచ్చే నష్టము లేదు. ఎందుకు అంటే అతనికి ఏ ప్రాణితోనూ ఎటువంటి ప్రయోజన నిమిత్తమైనటువంటి సంబంధం ఉండదు. అంటే ఏ ప్రాణితోని అతను ఎటువంటి ప్రయోజనం పొందడు, ఏ ప్రాణి అతనికి ఎటువంటి ఆ ప్రయోజనాన్ని కల్పించాల్సిన అవసరం అతనికి లేదు. అంటే ఏ ప్రాణితోటి ప్రయోజనానికి సంబంధించినటువంటి ఎటువంటి సంబంధము అతనికి ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఇట్టి ఆనందభరితునకిలను కర్మముల నరింపగా ఏ పుణ్యములు కలుగును, సలుపకున్ననే యఘములు కలుగజాలు, ఎవరితోడను సంబంధమేమియుండు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఇట్టి ఆనందభరితునకిలను కర్మములు నరింపగా ఏ పుణ్యములు కలుగును, సలుపకున్నను ఏ యఘములు కలుగజాలు, ఎవరితోడను సంబంధమేమియుండు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఇటువంటి ఆత్మజ్ఞునికి ఈ జగత్తులో కర్మానుష్ఠానం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. అలానే కర్మలు చేయకపోవడం వల్ల కూడా అతనికి ఎటువంటి పాపము కలగదు, నష్టము కలగదు. చేసినందువల్ల లాభం లేదు, చేయనందువల్ల నష్టము లేదు. అతనికి ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం గల, అంటే బ్రహ్మ దగ్గర నుంచి భూమి మీద ఉండేటువంటి స్తంభం వరకు, అంటే సకల జీవరాశులతోటి అతనికి ఎటువంటి ప్రయోజన నిమిత్తమైనటువంటి సంబంధం అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. అంత గొప్పవాడికి మాత్రమే కర్మ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా కర్మ చేసి తీరాలి. ఎటువంటి ప్రయోజనం, ఎటువంటి గొప్పవాడు అయి ఉండాలి, అతనికి ఎటువంటి ఇది ఉండకూడదు. ఆత్మయందే తృప్తిగా ఉండాలి, ఆత్మయందే ప్రయత్నకి చూపించాలి, ఆత్మయందే సంతృష్టితోటి ఉండాలి. అతనికి కర్తవ్యాలు లేవు. అటువంటి అతనికి ఎటువంటి కర్మానుష్ఠానాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, చెయ్యకపోవడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు, పాపము రాదు. అతనికి ఏ ప్రాణితోటి ఎటువంటి సంబంధము ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత శ్లోకం 19వ శ్లోకాన్ని చూద్దాం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. తస్మాత్ అసక్తః, తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర, అసక్తః హి ఆచరన్, అసక్తో హ్యాచరన్ అవుతుందన్నమాట. కర్మ అసక్తో హ్యాచరన్ కర్మ అవుతుంది. పరం ఆప్నోతి, పరమాప్నోతి పురుష మనుష్యుడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. కాబట్టి తస్మాత్, కాబట్టి కనుక, అసక్తః అనాసక్తుడవై, అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా, సతతం ఎల్లప్పుడూ, కార్యం కర్మ నీ కర్తవ్య కర్మని సమాచర చెయ్యి, అసక్తః నిష్కాముడై చెయ్యి, హి ఏమనా, ఎందుకంటే
అసక్త నిష్కాముడై ఆచరణను ఆచరిస్తే ఏంటి కర్మను పరం మోక్షాన్ని ఆప్నోతి పొందుతాడు పురుష మనుష్యుడు. కాబట్టి నువ్వెప్పుడూ కూడాను ఈ కర్మలపైన ఎటువంటి ఆసక్తి లేకుండా నువ్వు ఆ కర్మలు నువ్వు చేయాల్సినటువంటి నీ కర్తవ్య కర్మల్ని తప్పకుండా నువ్వు ఆచరించు. అలా ఎవరైతే నిష్కాముడై ఆ కర్తవ్య కర్మల్ని ఆచరిస్తాడో అటువంటి మనుష్యుడు మోక్షాన్ని పొందుతాడు సుమా అని చెప్తున్నాడు. పైనేమో చెప్పాడు జ్ఞానికి ఏ కర్మతోటి పని లేదు, చేయాల్సిన అవసరం లేదు, చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అని. అర్జునుడికి మాత్రం ఖచ్చితంగా నీ కర్తవ్య కర్మని చేయమని చెప్తున్నాడు. అంటే శ్రీకృష్ణుడి దృష్టిలో ఇంకా అర్జునుడు ఆ పరిస్థితికి వెళ్ళలేదు అని అర్థం అన్నమాట ఇక్కడ. అందుకని ఈ విధంగా చెప్పాడు. ఎవరైతే అలాంటి వాళ్ళు కారో వాళ్ళంతా చేయాలని ముందు చెప్పి మళ్ళీ ఇతను అడుగుతున్నాడు కదా, నా చేత ఎందుకు కర్మ చేయిస్తున్నావు, జ్ఞానయోగమే నేను పాటించవచ్చు కదా, అప్పుడు నేను యుద్ధం చేయక్కర్లేదు అని చెప్పి అంటున్నాడు కదా. కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావు, కాబట్టి నీకు ఇంకా స్టేజ్ రాలేదు, నువ్వు ఇంకా ఆ పరిస్థితికి వెళ్ళలేదు, అంతవరకు నువ్వు వెళ్ళలేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ కర్తవ్య కర్మని ఆసక్తి లేకుండా ఆచరించు అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. కర్మఫలములకు ఆశను కలగనీక చేయవలసిన కర్మలు చేయుమెప్పుడు, కర్మఫలముల కోరక కర్మ చేయ నరుడు పొందును తప్పక నాకమెప్పుడు. మళ్ళీ ఈ పద్యం ఇంకొకసారి. కర్మఫలములకు ఆశను కలగనీక చేయవలసిన కర్మలు చేయుమెప్పుడు, కర్మఫలముల కోరక కర్మ చేయ నరుడు పొందును తప్పక నాకమెప్పుడు. ఇక్కడ నాకము అంటే మోక్షము అని అర్థం తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈ శ్లోకం పైనటువంటి భావం, ఈ శ్లోకానికి భావం ఏమిటంటే, కాబట్టి అర్జున నువ్వు ఎప్పుడూ అనాసక్తుడివై నీ కర్తవ్య కర్మల్ని ఆచరించు. ఎవరైతే కోరికలు లేకుండా కామనాసూయుడై కర్మలను ఆచరిస్తాడో అటువంటి మనుష్యుడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.